దేర్ ఇస్ అ వెరీ ఫేమస్ సోల్ సేయింగ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ కదా, అది ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇన్ దిస్ జనరేషన్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్, మాస్టర్ ఆఫ్ వన్ అవ్వాలి. ఈ రోజు మన గెస్ట్ ఒక లైవ్ వైర్ అన్నమాట, షాక్ కొట్టిస్తాడు అందరికి. స్మార్టే శంకరు చిల్లెల్లమ్మ జుట్టా నిన్నైతే లైకుట్టా. హలో సాగీత్ కొమండూరి. ఆ చిన్న ప్రాబ్లం వస్తేనే డిస్టర్బ్ అయిపోయి మైండ్ సెట్స్ జనాలు జనరది. బిగ్గర్ ఛాలెంజెస్ యూ ఫేస్, నీకు నువ్వు ధైర్యం ఎలా ఇచ్చుకుంటావు సాకేత్? మై బిలీఫ్ ఇన్ లైఫ్ ఇస్ లివ్ టుడే, బిలీవ్ ఇన్ గాడ్, ఆయన చూసుకుంటాడు. అసలు యూఆర్ వెరీ క్లోజ్ టు శ్రీముఖి బై ద వే. అసలు మీ ఇద్దరు అట్లెట్లా అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు? లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. ఐ థింక్ మా కేసులో అది రివర్స్. అది అంతే కోతి, నేను అంతే కోతి, నేను అంతే కోతి. యువర్ బాండ్ విత్ తమన్ గారు ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఈజ్ మై ఓన్ బ్రదర్. నా యాక్సిడెంట్ అయినప్పుడు మా పేరెంట్స్ కన్నా ముందు తమన్ గారు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేశారు. నథింగ్ మేజర్ అని చెప్పిన తర్వాత హీ లెఫ్ట్ ది హాస్పిటల్. నేను విన్నది మణిశర్మ సార్ దగ్గర పాడడం అంటే షేక్ అయిపోతారు. రైమింగ్ వర్డ్ అటాక్. రామాచారి గారు అబ్బాయి సాకేత్ అనడం ఒక బ్లెస్సింగా లేకపోతే ఛాలెంజ్ అనిపించింది ఇన్నేళ్ల జర్నీ? ఎవ్రీబడి నోస్ ఆయన రెఫర్ చేయరు. సేపు ఆయన స్టూడెంట్స్ ని ఫస్ట్ రెఫర్ చేస్తారు. నన్ను ఏ రోజు ఎక్కడ రెఫర్ చేయలేదు. ఈ ఇన్సిడెంట్ అయితే ప్రపంచంలో ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీకి తప్ప. ఐ థింక్ ఫస్ట్ టైం ఐమ్ టెలింగ్ ఇట్ ఆన్ యువర్ షో. 3 months బ్యాక్ ఐ వెంట్ టు అ టెంపుల్. పూస్తా పెడుతూ ఉంది మై వైఫ్, పెడుతూ ఉండిందని లాస్ట్ నెయ్యి ప్యాకెట్ ఇలా పెట్టి ఇలా వెనకాలకి వెళ్ళింది. నాకు ఈ రోజు ఎంజాయ్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఏదో ఒక ప్రొడక్టివ్ పని చేశాక నైట్ మాత్రమే నేను పార్టీ చేస్తాను. మూవీకి వెళ్తా, ఇంట్లో డిన్నర్ చేస్తా. నేను ఆ ఎంజాయ్మెంట్ మాత్రం మిస్ చేయను. రేపు నీకు ఇది వస్తుందంటే ఈ రోజు లైఫ్ మీద నీ గ్యారంటీ ఉందా అని అడుగుతాను నేను. ఒక్కటే రిగ్రెట్ ఏదైనా ఉంది అంటే దానివల్ల చాలా వదులుకోవాల్సి వచ్చింది. ఐ నో దట్ యు ఆర్ అ లైవ్ వైర్, ఒక పవర్ హౌస్ అని తెలుసు, కానీ ఇన్ని షేడ్లు ఉన్నాయని తెలియదు. వెరీ ఇన్స్పైరింగ్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈ రోజు మన గెస్ట్ ఒక లైవ్ వైర్ అనమాట, షాక్ కొట్టిస్తాడు అందరికీ, మామూలుగా కాదు. బేసిక్గా తనంటే చాలా ఫేవరెట్, తనంటే భయపడతారేమో అనిపిస్తుంది నాకు. ఏంటో ఈ పెయిడ్ ప్రమోషన్స్ ఏమో అనిపిస్తుంది. సింగర్స్ అందరూ ఎక్కువగా తన గురించే మాట్లాడుతూ ఉంటారు. సరే, మరి ఇక్కడ నేను చెప్పడం కాదు, డైరెక్ట్ అటాక్ ఇవాళ. హలో సాగీత్ కొమండూరి. హలో జో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఐ సీరియస్లీ వాంటెడ్ టు ఆస్క్ యూ హౌ ఆర్ యూ ఫస్ట్. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి అసలు ఒంట్లో బాగాలేదు, పక్క సైనస్ అంటున్నావు. అయినా సరే ఏముంది, అందరికి వచ్చేది వెదర్ చేంజ్, వర్షాలు. నాకెందుకో ఈసారి ఏంటబ్బా రాలేదు అనుకున్నా. అందరిది వచ్చి సెటిల్ చేసి వెళ్ళేటప్పుడు నన్ను పలకరించి వెళ్ళింది. నిమజ్జనాల వరకు వెయిట్ చేసి పూజలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది నాకు. 3 days సింపుల్ వైరల్ ఫీవర్, కోల్డ్. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి సైనస్ కాబట్టి కొంచెం ఇంకొంచెం ఎక్కువ అనమాట. ఇంకొంచెం. సో యూర్ ఫైన్ నౌ? పర్ఫెక్ట్, రికవర్ 3-4 days అయింది. ఓకే. సో చిన్నప్పటి నుంచి సైనస్ కాబట్టి అసలు నేను అదే ఫస్ట్ మొదలెట్టాను అనుకున్నా. అంటే మామూలుగా కాదు, లైవ్ వైర్, కరెంట్ షాక్, ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోద్ది, ఇట్లాంటి అన్నీ చెప్తున్నాను. నేనే కాదు, అందరు అదే చెప్తారు సాకేత్ అంటే. హలో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు గీత, హలో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు, అందరికి ఫోన్ చేస్తాం ఆ సింగర్స్కి. ఈరోజు ఇలా జోది ఇంటర్వ్యూ ఉందంటే సరే గూగుల్ పే చెక్ చేసుకో అని చెప్పి ఫస్టే వేసేస్తా డబ్బులు. ఈరోజు నా గురించి అని చెప్పు పెయిడ్ ప్రమోషన్స్ ఫస్ట్ పే చేసేస్తా. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కనుక్కోవాలి. ఎలా అలా అందరి మనసులు దోచావు సార్? చాలా టిపికల్ ఫార్మల్. ఏం లేదు, యువర్ ఫేవరెట్ టు మనీ సారీ మనీ కాదు, మనీ ఫైన్. బట్ యా మేబీ ఒకటి, వీళ్ళందరికీ ఇప్పుడు నా కాంటెంపరీస్ అందరిలో ఐ కుడ్ సే దట్ ఐ యామ్ ద యంగెస్ట్. సో గీత కావచ్చు, పర్ణిక కావచ్చు, దీపన్న కావచ్చు, నేను ఎనీబడి, దినకర్ అన్న, వీళ్ళందరికంటే నేను ఆన్ ఎన్ యావరేజ్ 2 to 5 years చిన్నోళ్ళు. ఓకే. సో ఆ చిన్నప్పటి నుంచి ఆ కొంచెం ఆ ముద్దు, ప్రేమ అవన్నీ ఉండి అక్కడి నుంచి ఇంకా ఫ్రెండ్స్ ఓకే అవి ఉంటుంది కొంచెం. అందులో మనం కొంచెం ఓవర్ యాక్టివ్ కాబట్టి. ఓకే, బట్ బిఫోర్ దాట్ అసలు అదే చిన్నప్పటి నుంచి అసలు పుట్టడమే ఒక పెద్ద చరిత్ర అన్నావు. ఐ సీరియస్లీ హ్యావెంట్ హర్డ్. ఏంటి చరిత్ర? ఏం లేదు, ఒక గ్రాండ్ ఎంట్రీ. నన్ను మీరు ఎప్పుడైనా స్టేజ్ మీద చూసారా? నా ఎంట్రీస్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటాను నా పర్ఫార్మెన్సెస్లో. అయితే ఆడియన్స్ నుంచి వస్తూ ఉంటా, లేకపోతే ఏదో కోతి గంతులు వేసుకుంటూ వస్తుంటా, సడన్గా యూనిక్ అలానే కొంచెం గ్రాండ్ ఎంట్రీయే మనకి. అది చిన్నప్పటి నుంచి అది పుట్టడంతోనే గ్రాండ్గా పుట్టాయి అనమాట. ఓకే. సో ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ కాల్డ్ హిమతోమా. సో నేను పుట్టడమే ఇలా పుట్టా.
అటాచ్డ్, ఓన్లీ ఇటు సైడ్ పెరుగుతూ. సో 30 years నాకు చెప్తున్నా, నాకు తెలీదు, బట్ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే మ్యాక్స్ 30-35 years వరకే లైఫ్ స్పాన్, అది కూడా త్రూ అవుట్ ఆన్ ద వీల్ చైర్ కైండ్ ఆఫ్. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కైండ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అని పేరెంట్స్ అడిగితే ఆపరేట్ చేయాలి. ఇప్పుడు అసలు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లమ్, వెరీ స్మాల్ ప్రొసీజర్ అయిపోయింది ఇప్పుడు ఇన్ దిస్ జనరేషన్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 33 years బ్యాక్. సో అప్పుడు దిస్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. సో ప్రొసీజర్ ఉంటుంది, చేస్తే 70% ఛాన్సెస్, 30% మాత్రమే సక్సెస్ రేట్. అందులో ఒకవేళ సక్సెస్ అయినా లైఫ్ టైం మూగగా కూడా ఉండొచ్చు, మూగోళ్ళ కూడా ఉండొచ్చు. సో వాయిస్ పోవచ్చు. వాజ్ ద కేస్. డాడ్ టుక్ అ డెసిషన్, పేరెంట్స్ టుక్ అ డెసిషన్, చేంజ్ చేశారు. ఐ షుడెంట్ సఫర్. పెద్దగా అయ్యాక తెలియని ఏజ్లోనే ఓకే లెట్స్ టేక్ దట్ కాల్ అని చెప్పి దే హ్యావ్ టేకెన్ ద కాల్. ఇప్పటికీ ఇక్కడ ఎంత పెద్ద మార్క్ ఉంటుంది. సో ఐ హ్యాడ్ 14 stitches అనమాట. ఆపరేట్ చేసి బతికాను. ఈరోజు ఏమో సింగల్. లిటరలీ నన్ను ఆపరేట్ చేసిన డాక్టర్ ఒక 5-6 years బ్యాక్, జస్ట్ కోవిడ్కి 1-2 years బిఫోర్, తెలియకుండానే వీ వర్ డూయింగ్ అ డాక్టర్స్ ఈవెంట్ అనమాట అట్ జలవిహార్. డాక్టర్స్ గెట్ టుగెదర్కి మా పర్ఫార్మెన్స్ పెట్టించారు. సో నేను ఆ రోజు ఐ థింక్ ఐ సాంగ్ మహాప్రాణదీపం. ఆ రోజు సడన్లీ వన్ డాక్టర్ కేమ్ అవుట్ స్టేజ్ రన్నింగ్ అండ్ హీ వాజ్ లైక్, నేను మీ నాన్నని చూసి గుర్తుపట్టాను, డూ యూ రిమెంబర్ మీ, ఐ వాజ్ ద వన్ హూ ఆపరేటెడ్ యూ అని చెప్పి. హీ వాజ్ ఎమోషనల్, హీ క్రైడ్. సో దట్స్ హౌ. అసలు ఏంటి ఇంతెందుకు అవుతున్నాడు అంటే అప్పుడు దే టోల్డ్, అంటిల్ దెన్ ఐ నో ఏదో చిన్న ఆపరేషన్ అయింది. పూర్తి స్టోరీ ఇంత స్టోరీ ఉంది దాని వెనకాలన్న నాకు తెలీదు. చిన్న ప్రొసీజర్ అయిందిలే నీకు అని చెప్పారు. నాకు అప్పటికి నా ఏజ్ ఏంటంటే నాకు మాటలు కూడా సరిగ్గా రాని ఏజ్లో చేశారన్నమాట 2.5 yearsకి. నాకు జనరల్గా ఆపరేషన్ చేసేటప్పుడు ఒక డ్రెస్ వేస్తారు కదా, గౌన్ లాంటిది, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు. నాకు ఆపరేషన్ అయింది నీలోఫర్ హాస్పిటల్లో. అలా స్ట్రెచర్ మీద తీసుకెళ్తూ ఉంటే ఆ డ్రెస్ వేసుకొని నేను సాయిబాబాని, నేను సాయిబాబా పాడగారు అంటే ఆ గౌన్ నాకు అలా అనిపించింది అని చెప్పి మా నాయనమ్మ చెప్పి ఏడిపించింది నన్ను చిన్నప్పటి నుంచి. 2.5 years. అప్పుడు మాటలు కూడా పూర్తిగా రాలేదు, ముద్దు మాటలతోనే అన్నాను. సో అలా చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది, ఎప్పుడు నీకు కామెడీ ఏ సిచ్యువేషన్లో అయినా అని చెప్పి ఈ పాయింట్ చెప్తూ ఉండేది. 4-5 సార్లు చిన్నప్పటి నుంచి చెప్పింది. ఓకే, ఏదో చిన్న ప్రొసీజర్ చేసినప్పుడు మనం కూడా క్యూట్గానే అనిపిస్తే తీసుకున్నాం. బట్ ఇంత మ్యాటర్ ఉందని చెప్పి ఆ రోజు తెలిసిందనమాట నాకు. కట్ టు యాజ్ యూజువల్ స్కూల్లో ఇంకా ఆబ్వియస్లీ ఇంత జరిగిన తర్వాత పైగా ఇటు సైడ్ అంటే మమ్మీ సైడ్, డాడీ సైడ్. అండ్ ద ఫస్ట్ డాడీ సైడ్ అయితే ఐమ్ ఫస్ట్ చైల్డ్. ఓకే, లిటరలీ ప్రాపర్ వంశోద్ధారకుడు. ఓకే. మమ్మీ సైడ్ ఏమో అండ్ ద ఫస్ట్ అబ్బాయి. మా అమ్మ వాళ్ళ అన్నయ్యకి కూతురు పుట్టింది. ఓకే, పెద్ద ఏజ్ గ్యాప్ లేదు, 3 years 2 years 3 years వెళ్ళేటుంది. బట్ అగైన్ సెకండ్ పుట్టింది నేనైనా ఫస్ట్ అబ్బాయి. మళ్ళీ అగైన్ 30 years బ్యాక్ అబ్బాయి వాల్యూ యూనో సో మామూలు ఉండదు. ప్లస్ దానితో ఇది నాకు మామూలు ప్యాంపరింగ్ కాదు. సరే, ప్యాంపర్స్ కంపెనీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. లిటరలీ అంత ప్యాంపర్డ్ కిడ్ నేను. ఇక ఫుల్ అల్లరి. స్కూల్లో రోజు ఏదో దెబ్బ, చెయ్యో మోకాలో వాట్ ఎవర్ యూ కాల్. రోజు రోప్ క్లైంబింగ్లో మా కాంపిటీషన్స్ అన్నమాట బ్రేక్లో. ఈ రోప్ నుంచి ఎక్కి అక్కడ పోల్ని పట్టుకొని ఇట్లా వెళ్ళి ఆ రోప్ నుంచి దిగాలి. అదొక 30 feet పడ్డాం ఓ రోజు. ఇక్కడ పెద్ద బొక్క, ఇక్కడ 5 stitches. ఇవన్నీ అవుతున్న టైంలో ఇక 7th class. చిన్న నొప్పి ఉండింది. మనం కొంచెం ఓవర్ యాక్షన్ చేసి స్కూల్ బంక్ కొట్టచ్చు కదా, కొంచెం దాన్ని హైప్ చేసి చెప్పాను. ఓకే, నేను ఏంటి వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఓకే, దే డయాగ్నైజ్డ్ అ వెరీ మైనర్ హోల్ ఇన్ మై హార్ట్, వెరీ మైనర్, లైక్ 0.001 mm ఎంతో. గుడ్ దట్ మీరు తొందరగానే వచ్చారు, అబ్బాయి మీకు చెప్పడం, మీరు ఇమీడియట్గా తీసుకురావడం, అది పెద్దగా వెళ్ళిపోతాయి అన్నారు. మళ్ళీ అగైన్ స్టార్టెడ్ మళ్ళీ. సో దానికి లక్కీలీ మెడికేషన్తో అయిపోయింది. అది ఇట్ వాస్ వెరీ మైనర్. బట్
అంటే ఇంకోటి కూడా ఇచ్చాడు దేవుడు. కరెక్ట్ నా పెళ్ళికి కరెక్ట్ 1 year ముందు met with a major accident. Everybody knows that. The industry knows that. So I had a spine injury. చెల్లికి లెగ్ ఫ్రాక్చర్, ఇదంతా లిగమెంట్ టేర్, నాది డైరెక్ట్ స్పైన్. సో L2 బోన్ కంప్రెషన్ నాది లిటరలీ. సో ఐ సఫర్డ్ అ లాట్ లైక్ 4-5 years. ఇప్పటికీ కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళి కొంచెం ఎక్కువ నడిచిన, లైక్ ఏదైనా ట్రెక్కింగ్ లాంటివి చేసిన ఆర్ ఎక్కువసేపు ఫ్లైట్ ట్రావెల్ చేసిన ట్రిగర్ అవుతుంది. సో ప్రెషర్ చేయలేవు ఇంకా, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. నెక్స్ట్ 5-6 years పడుతుందంట అది. బికాజ్ నార్మల్ ఆ బోన్ ఇస్ వెరీ డెలికేటెడ్. సో అది స్ట్రెంథన్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 years మినిమం అని చెప్పారు అందరు, ఆల్ ది డాక్టర్స్. ఒక్కళ్ళని కాదు కదా మనం, ఈ డాక్టర్ ఇలానే అంటాడని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవ్రీబడి టోల్ ది సేమ్ థింగ్ అది. సో ఇలా మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అవుతుంటుంది. ఎందుకు రీసెంట్గా నేను ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాను. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద టెంపుల్స్ నేమ్. ఈ ఇన్సిడెంట్ అయితే ప్రపంచంలో ఎవరికి తెలియదు, మా ఫ్యామిలీకి తప్ప. ఐ థింక్ ఫస్ట్ టైం ఐమ్ టెలింగ్ ఇట్ ఆన్ యువర్ షో. మొన్న ఒక 2-3 months బ్యాక్ ఐ వెంట్ టు అ టెంపుల్. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఈ అన్నదానం కడతానమాట. ఓకే. అన్నదానం కట్టడానికి వెళ్తే, సార్ అన్నదానం ఎందుకు సార్, ఇక్కడ తులాభారం మీ వెయిట్కి తగ్గట్టు ఇస్తే అదొక రోజు ప్రసాదం లాగా అవుతుంది. ఓకే ఇదేదో బాగుంది కదా అని చెప్పి వేయింగ్ మెషిన్ మీద నిలబెట్టారు. నా వెయిట్ చూశారు, ఏమి ఇస్తారు అంటే మేము ఏదో చెప్తాము, రైసు, బెల్లము, నెయ్యి కలిపిస్తే పరవాణం అవుతుంది కదా అన్న. ఓకే అని డబ్బులు కట్టించేసుకున్నారు. ఓకే సరే అండి థ్యాంక్స్ బాయ్ అని పోతుంది. అలాగే సార్ కూర్చోవాలి తులాభారం మీద అన్న. తులాభారం మీద కూర్చోవాలని జరిగింది. ఎందుకు సార్ వెయిట్ చూసారు కదా అదే ఉంటుంది కదా, ఇవన్నీ మనకి ఎందుకు. ఈ లోపల పక్కన పల్లె కూర్చో, కజన్స్ అన్నారండి అన్నమాట, పల్లె కూర్చోండి అన్న. సరే ఓకే మంచి, అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి కూర్చో, మా అసిస్టెంట్కి వీడియో ఇచ్చి వీడియో అని చెప్పి అయ్యో కూర్చున్నాం. ఇదంతా పెట్టేసింది, పూస్తా పెడుతుంది మై వైఫ్, పెడుతూ ఉండిందండి. లాస్ట్ నెయ్యి ప్యాకెట్ ఇలా పెట్టి ఇలా వెనకాలకి వెళ్ళింది. తులాభారం టక్మని పడితే కూలిపోయి ఇది మొత్తం డ్యామేజ్, టిష్యూస్ అన్నీ. సో ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అనమాట లైఫ్లో. అది కొంచెం నేనేమంటానంటే ఏదో పెద్దది అవుతున్న దాన్ని మేబీ దేవుడు చేతి అని ఇక్కడ ఒక మొట్టి ఒక తట్టి పంపించాడు అన్న. వాట్ అండ్ యాటిట్యూడ్ అబ్బా, అది చాలా ఇంపార్టెంట్ కదా. చిన్న ఇష్యూస్కే ఇంకా లైఫ్ షేక్ అయిపోయింది అండ్ నథింగ్ ఐఎమ్ డన్, ఇంక ఇట్లాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. మై లైఫ్ స్టైల్ ఆర్ మై బిలీఫ్ ఇన్ లైఫ్ ఇస్ లివ్ టుడే, లివ్ ఇన్ ద మూమెంట్. జరగదు ఎలాగో, నువ్వు ఇక్కడ కూర్చొని నెక్స్ట్ 2 hours ప్లాన్ చేసుకో, రాత్రి ఎక్కడ డిన్నర్ ఏం చేయాలన్నది ప్లాన్ చేసుకో, పడుకో, పొద్దున్న లేచి పొద్దున్న ఫ్రెష్గా ప్లాన్ చేసుకో. సో యూ డోంట్ ప్లాన్ అహెడ్ ద లాట్. ఎయిమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, ఏదో ఇల్లు కొనాలో ఏదో కార్ కొనాలో దానికి సేవింగ్ ఉంటుంది. కానీ నేను ఈరోజు ఎంజాయ్మెంట్ మిస్ అవ్వను. నాకు ఈరోజు ఎంజాయ్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఎంజాయ్ చేయకుండా ఒక 3 నెలలు నేను ఎంజాయ్ చేయకుండా కాళ్ళు చేతులు కట్టేసుకొని ఖర్చు పెట్టే 1000 రూపాయలు 500 లేకపోతే ఒక బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్తే ఒక 5000 ఎంత అయితే అంత, అది మొత్తం ఆపుకుంటే నేను పోనీ ఫర్ ఎగ్జాంపుల్ కారు కొందాం అనుకున్నాను. ఇవన్నీ చేస్తూ నేను కారు కొనాలంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్కో కొంటాను, లేదా నవంబర్ డిసెంబర్లో కొంటా. అది 3 నెలలు నేను ఆపుకుంటే 3 నెలలు ముందరకు పుష్ అవుతుంది. ఆ 3 నెలలు నేను ఆపుకోవాలా, ఇంకో 3 నెలలు వెయిట్ చేయడానికి నాకేంటి అన్నది నా పాయింట్. ఓకే ఒక టార్గెట్ కొంచెం లేట్ అవుతుంది, మిగతా నా కెరియర్ అయితే డిస్టర్బ్ అవ్వట్లేదు కదా. బికాస్ డే మొత్తం పని చేసి కష్టపడి ఏదో ఒక ప్రొడక్టివ్ పని చేశాక నైట్ మాత్రమే నేను పార్టీ చేస్తాను. ఆర్ వాట్ ఎవర్, మూవీకి వెళ్తా, ఆర్ ఇంట్లో డిన్నర్ చేస్తా, బిగ్ బాస్ చూస్తాను, వాట్ ఎవర్ ఒక సిరీస్ చూస్తాను మంచి ఇంట్లో. వాట్ ఎవర్ మై నైట్ ఇస్ ప్లాన్డ్ బై మీ. నేను ఆ ఎంజాయ్మెంట్ మాత్రం మిస్ చేయను. సో లివ్ ఇన్ ద మూమెంట్ ఫార్మాట్ అయితే ఎవ్రీడే లివ్ టుడే ఎంజాయ్. ఏముంది నెక్స్ట్ డే చూసుకో. 3 months నువ్వు కష్టపడి మొత్తం కడుపు కట్టుకొని 6 నెలలు సంవత్సరం ప్లాన్ చేసావు. రేపు నీకు ఇది వస్తుందంటే ఈరోజు లైఫ్ మీద నీ గ్యారంటీ ఉందా అని అడుగుతాను నేను. కరెక్టే మరి. యూ డోంట్ హ్యావ్ అ గ్యారంటీ. అట్లీస్ట్ ఆఫ్టర్ కోవిడ్ అసలు ఎవరికి ఏ పురుగు కొడితే ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నావు. ఓకే నువ్వు 25కి అచీవ్ చేయాల్సిన ఇల్లు కారు నీకు 27 yearsకి వస్తుందేమో.
ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది, ఇలానే ఉండాలని నేను ఎవరికి చెప్పను కూడా. నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పాను, ఆ చిన్న ప్రాబ్లం వస్తేనే డిస్టర్బ్ అయిపోయి మైండ్ సెట్స్ జనాలు ఈ జనరది. బిగ్గర్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్, యూ హ్యాండిల్డ్, హౌ డు యూ, అంటే నీకు నువ్వు ధైర్యం ఎలా ఇచ్చుకుంటావు సాకేత్? లివ్ హ్యాపీ, ఏం జరిగినా మ్యూజిక్ ప్రాపర్. నాకు ఓకే, నాకు యాక్సిడెంట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్, మొన్ననే తులాభారం పడింది. ఇమీడియట్గా కార్ ఎక్కి హాస్పిటల్ సర్చ్లో అందరూ ఉంటే నేను కార్లో మంచిగా కార్కి కనెక్ట్ చేసి మంచి హనుమాన్ చాలీసా పెట్టుకొని నిన్నా. ఆ డివైన్ ఉంది, మ్యూజిక్ ఉంది, వీళ్ళు ఉన్నారు పక్కన చూసుకుంటారు. మన ఐ షుడ్ యూ టేక్ ఆల్ ది ప్రెషర్స్, ఎంజాయ్ చేయాలి అంతే. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఏముంది, ఆయన చూసుకుంటాడు. ఐ రియలీ లైక్ దట్. అంటే నువ్వు చెప్పిన ఒక మాట, ఏదో పెద్దది జరగబోయి దీంతో ఆగింది అనే ఒక ఆలోచన చూడు, అదే మనల్ని సేవ్ చేసుకోద్దు. డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ దట్. లేదు ఒక్కసారో 2 సార్లు నాతో అలానే బాధపడుకుని పోవాలి అంతేగా. సీరియస్లీ అమేజింగ్, వెరీ ఇన్స్పైరింగ్, యాక్చువల్లీ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ కమింగ్ టు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఓపెన్ బుక్ సాకేత్. సో ఇంత ఓపెన్ బుక్ కాకుండా హిడెన్ పేజెస్ అని ఉంటాయా? ఏమీ లేవు. అసలు సాకేత్ గురించి తెలియదంటే ఎవరికి ఏముండదు. అంటే ఉంటుంది, చాలా మందికే ఉంటుంది, బట్ అట్లీస్ట్ నా సర్కిల్ పెద్దది, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. సో నాకున్న ఆ క్లోజ్డ్ 50 to 100 సర్కిల్ ఏదైతే ఉంటుందో, క్లోజ్ 50 to 100, గ్రేట్. వాళ్ళందరికీ అయితే ఒక్క పేజ్ కూడా తెలియకుండా లేదు. ఎవ్రీబడి నోస్. మేబీ 1 or 2 pages ఉండొచ్చు, అది నాకు వెరీ క్లోజ్డ్ 10కి తెలుసు. క్లోజ్ 10 6 ఓకే 10 టూ క్లోజ్ టు మై వైఫ్. బట్ యువర్ కైండ్ ఆఫ్ ఓపెన్. అంతే. మా పేరెంట్స్, మై వైఫ్, చెల్లి, 4 members అయిపోయారు. ఇంకా ఓకే, పేరెంట్స్ ఇంకా ఆరుగురు. సంతోష్, అమ్మగా, శ్రీముఖి ఉన్నారు అంతే. వీళ్ళందరూ తెలుసు. అసలు యువర్ వెరీ క్లోజ్ టు శ్రీముఖి బై ద వే. అసలు మీ ఇద్దరు అట్లా అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు? లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అంటారు కదా. ఐ థింక్ మా కేసులో అది రివర్స్. మేము లైక్ పోల్స్, అది అంతే కోతి, నేను అంతే కోతి. మ్యాచ్ అయింది మాకు, మా జాతి మ్యాచ్ అయింది. ఎక్కువ సిమిలారిటీ ఏంటి ఇద్దరులో? ఎనర్జీ. ఓకే, ఎనర్జీ ఈజ్ సిమిలారిటీ, బట్ అందరూ అంటారు నాకు చాలా ఎక్కువ ఎనర్జీ అని. నేను హాఫ్ కూడా కాదు శ్రీముఖి ఎనర్జీగా. యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ కదా. ఒక యాంకర్ ఫీల్డ్, ఒక మ్యూజిక్ డైరెక్షన్ ఫీల్డ్, ఒక సింగర్ ఫీల్డ్, ఒక డైరెక్టర్ ఫీల్డ్. ఐఎమ్ గుడ్ టు ఎవ్రీబడి. వాట్ ఐ బిలీవ్ ఇస్ బీ గుడ్ టు ఎవ్రీబడి. నా దగ్గర ఉన్న ఐ థింక్ వన్ క్వాలిటీ విచ్ ఐ డీకోడెడ్ ఇట్ రీసెంట్లీ యూస్, నేను ఎప్పుడు ఎవరి గురించి బ్యాక్ బెచ్చింగ్ చెయ్యను, అలవాట్లేదు. నాతోని పార్టీలో ఉన్న వాళ్ళు ఇదంట కదా అన్న టాపిక్ రాగానే ఒక్క నిమిషం అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతుంటా. సో నాతోని ఇట్ ఈస్ ఆల్వేస్ ఫన్ టాపిక్స్ ఆర్ ద జనరల్ టాపిక్స్. ఓకే, మేము మాట్లాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రావాలి ఉంటే జో గురించి మాట్లాడచ్చు, బట్ నీ గురించి అందరికీ తెలిసిన ఏదైనా ఫన్ పార్టే మాట్లాడాలి. నాతో ఉంటే పార్టీలో ఏదైనా పర్సనల్ మాట్లాడుతుంటే నేను లేచి వెళ్ళిపోతా. నాకు ఇంకొక మంచి అలవాటు అనాలా, ఇది దరిద్రగుట్టాలో తెలియట్లేదు, నాకు న్యూస్ చూడడం చాలా పిచ్చి. స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ దగ్గర నుంచి నేను స్పిరిచువల్, సోకాల్డ్ వాట్ ఎవర్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో అన్నీ చూస్తా. నేను అందుకే ఫస్ట్లోనే చెప్తా, మస్తు షేడ్లు ఉన్నాయని. అన్నీ చూస్తా. ఆ న్యూస్లో ఉన్న నెగిటివిటీ చాలు మనకి, మళ్ళీ టాపిక్స్లో కూర్చొని కొత్త నెగిటివిటీ అక్కర్లేదు. ఫన్ ఉంటే ఐఎమ్ దేర్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే నాకు చాలా ఎక్కువ బ్యాచెస్ ఉన్నాయి అన్నారు, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక్కొక్క బ్యాచ్ని మేబీ నెలకు ఒకసారి కలుస్తానేమో, వాళ్ళ ఇంటర్నల్ బ్యాచెస్ డైలీ కలుస్తారు. ఇవన్నీ మాట్లాడుకోవడానికి వాళ్ళు ఉంటారు. ఒకరోజు ఎంజాయ్ చేయాలి అనిపించినప్పుడు నేను సో దట్ ఎంజాయింగ్ ఈజ్ యూ. సేమ్ థింగ్ ఐ హ్యావ్ మై పర్సనల్ బ్యాచ్. ఓకే, నేను నా వైఫ్, మేము ఇంకొక 4 ఫ్రెండ్స్, సో టోటల్ 6 to 8 people. ఆల్మోస్ట్ వీక్లీ 4 సార్లు కలవాల్సిందే. ఓహో, ఆ బ్యాచ్ ఇండస్ట్రీకి సంబంధం కూడా లేదు. ఓకే, నో వే క్లోజ్ టు రిలేటెడ్ టు ఇండస్ట్రీ. సో వీళ్ళందరూ బిజినెస్ పీపుల్, మై క్లాస్మేట్స్, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వీఆర్ అ టీమ్ అగైన్. సో మేము మాత్రమే కలుస్తాం. నా ఇండస్ట్రీ ఫ్రస్ట్రేషన్, ఆ బిచ్చింగ్ పార్ట్, వాట్ ఎవర్ ఇక్కడ నేను తీస్తా. ఓకే, సో దిస్ ఇస్ మై లెట్ అవుట్. సో దే నో ఎవ్రీథింగ్ ఓకే, అండ్ దెన్ ఐ ఫర్గెట్. బాబోయ్, చాలా ఫిలాసఫీ యాంగిల్ కూడా ఉంది సాకే. వీళ్ళకి చెప్పేసి ఆడపురం నైస్.
సో యాంకర్స్లో టీవీ యాంకర్స్లో యూర్ క్లోజ్ టు ఓన్లీ శ్రీముఖి కదా ఎక్కువ. శ్రీముఖి ఎక్కువ, హరితేజ అండ్ వెరీ క్లోజ్. మిగతా అందరితో కూడా ఐఎమ్ గుడ్. యూర్ గుడ్. Yeah. సరే శ్రీముఖి అని మాట్లాడుకున్నాం కాబట్టి అడుగున్నాను, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ రియలీ లైక్ అబౌట్ హర్? హర్ ఆనెస్టీ ఓకే. టువర్డ్స్ ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ శ్రీముఖి హాస్ వెరీ లిమిటెడ్ సర్కిల్ వేళ్ళ మీద, అంటే ఒక్క చేతి వేళ్ళ మీద లెక్క పెట్టేంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవును. వాళ్ళ కోసం ప్రాణం ఇస్తుంది, వాళ్ళు తేడా చేస్తే వాళ్ళ ప్రాణం కూడా తీస్తుంది. తీస్తుంది. సో దట్ లాయల్టీ టువర్డ్స్ ఫ్రెండ్షిప్ ఇస్ వాట్ ఐ లైక్. ఇప్పుడు యూ జస్ట్ సెడ్ న్యూస్ చూస్తాను, కొత్త స్పిరిచువల్ యాంగిల్ ఉంది, బిగ్ బాస్ చూస్తాను అని. ఐ వాంట్ టాక్ దట్. నేను బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచే వింటున్నాను సాకేత్. అంటే నేనే వింటున్నారా, ప్రపంచం అందరూ వింటున్నారా, సాకేత్ వింటున్నాడా? అసలు ఈ సీరియస్లీ నాకు తెలుసుకోవాలని ఉంది అసలు ఏంటిది. అంటే ఇది కూడా పోయిదా అంటే నేను రెడీ పే చేయడానికి వేయకండి నా పేరు అని. మీరు ఎందుకు వేస్తారు ప్రతి సీజన్ లో సాకేత్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్? గ్యారంటీడ్. మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అది పక్కన పెట్టండి, అది కూడా పక్కన పెట్టండి. నాకు ఒక రోజు సడన్గా ఒక వీడియో వచ్చింది, రేపటి నుంచి బిగ్ బాస్ స్టార్ట్, లాస్ట్ సీజన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీజన్ 8, రేపటి నుంచి స్టార్ట్ టెలికాస్ట్. సో తెలిసిందే కదా, 1 day బిఫోర్ షూట్ అవుతుంది. సో 1 day బిఫోర్ ఒకడు సడన్గా ఒక పోస్ట్ పంపిస్తూ నా ఫ్రెండ్స్ నాకు పంపిస్తారు, ఇప్పుడే ఇంట్లోకి ఒక గ్రాండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు సాకేత్ అని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అది. ఓ అవునా, ఓకే, ఏ పాఠంగా కనుక్కోవాల్సిందట్లా. ఇది ప్రతి సీజన్ ఫర్ ద పాస్ట్ 5 seasons వస్తుంది. ఈసారి కూడా బాగానే ఇచ్చారు. అదే సాకేత్ ఫిక్సింగ్ అవుతున్నాడు. అసలు అంటే వెళ్ళకూడదు అని ఏం లేదు, నాకు కుదరట్లేదు. ఓహో, ఇట్ ఇస్ దట్ ఫ్రమ్ యువర్ సైడ్, నీ సైడ్ నా సైడ్ నుంచి లాస్ట్ 2-3 times నుంచి నేను నా సైడ్ నుంచి నేను నో చెప్పాను. ఓకే. డెఫినెట్లీ. ఎందుకంటే నాకు ఆల్రెడీ ప్రీ కమిట్ అయిన ఏదో ఒక టూర్ ఉంటుంది, డేట్స్ క్లాష్ వస్తుంది, వెళ్ళకూడదని లేదు. ఐఎమ్ టెలింగ్ యూ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్ బాస్ బఫ్ నేను సీజన్ 1 నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చే బిఫోర్ ఆర్ ఇంటర్వ్యూ స్టార్టెడ్ మీరు మైక్ టెస్ట్ చేస్తుంటే ఐ వాజ్ వాచింగ్ ద టీజర్ ట్రైలర్. సో అంటే ఎంత పిచ్చో చెప్తాను నేను నీకు. ఇప్పుడు వచ్చే ముందు హిందీ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి వస్తున్నా. మార్నింగ్ 11 o'clock హిందీ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి ఇక్కడికి ఇంటర్వ్యూ పడుకొని 1-2 hours పడుకొని లేచి ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చా. ఇప్పుడు వెళ్ళేటప్పటికి నైట్ ఇంటికి వెళ్తా కదా, అప్పుడు తెలుగు బిగ్ బాస్ చూస్తాను. నిద్ర పట్టకపోతే మళ్ళీ హిందీ ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేసి పడుకుంటా. ఈ గ్యాప్లో మళ్ళీ సినిమాలు రిలీజ్ అవుతాయి కదా, అవి కూడా చూసుకోవాలి. ఈ వారంలో నేను 2 థియేటర్ మూవీస్ వెళ్ళా. ఐ లవ్ వాచింగ్ మూవీస్ ఇన్ ద థియేటర్స్, ఎస్పెషలీ చిన్న సినిమాలు. ఐ మైట్ మిస్ బాహుబలి ఏమో ఇన్ ద థియేటర్. ఐ డోంట్ మైండ్ మిస్సింగ్ బాహుబలి, బట్ 35 ప్రేమ కథలు ఇట్లాంటి చిన్న చిన్న కమిటీ కూరలు ఇవి నేను మిస్ కాను. ఐ గో టు ద థియేటర్స్ అది చేయాలా, ఈ లోపల ఓటీటీలో అదేదో థియేటర్లో మిస్ అయిన సినిమాలు వచ్చేస్తాయి, అవి చూడాలా. సో ఐఎమ్ వెరీ ఆక్యుపైడ్. యు ఆర్ రియల్లీ ఆక్యుపైడ్. సరే, ఇది కాకుండా నేను ఒక 6-7 గంటలు మినిమం పని చేస్తా. సరే, అక్కడికి వద్దాం కానీ, బట్ బిఫోర్ దట్ సో నీకు కుదరట్లేదు వెళ్ళటానికి బిగ్ బాస్కి? బికాస్ ఈసారి కూడా నాకు అయితే ఇది నెవర్ ఎండింగ్ గేమ్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అప్పుడు యూ విల్ హ్యావ్ అనదర్. అదేం లేదు, ఐ థింక్ నెక్స్ట్ సీజన్ ఐ మైట్ బీ దేర్. ఓకే, మా డ్రీమ్, మా అందరి డ్రీమ్. I don't mind going into the Big Boss house. Obviously, it's a new experience. కానీ కుదరట్లేదు, నిజంగానే కుదరట్లేదు. బట్ అంత ఇంజెక్ట్ అయిపోయింది హిందీ వర్షన్, తెలుగు వర్షన్. సో యూ విల్ ప్లే బెటర్ ఏమో విత్ ఆల్ ద. అగైన్ ఐ టోల్డ్ యూ, నాకు మంచి మార్పు ఎక్కువ, అండ్ ఐ లివ్ బై ద డే. నేను మళ్ళీ స్ట్రాటజీలు ఇవి మనకి రావు. లోపలికి వెళ్తే మళ్ళీ అదే హ్యాపీ గో సాగే. ఇప్పుడు నా క్యారెక్టర్ అక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. మనం ఏదైనా టాపిక్ డిస్కషన్ వీళ్ళ గురించి అవుతుందంటే లేచి వెళ్ళిపోయే టైపు. అక్కడేమో ఎత్తరు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ కూర్చోవాలి ఆ గేమ్ ప్రకారం. ఇది కూడా నాకు ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది అడిగినప్పుడల్లా. అక్కడ ఇంకా కంప్లీట్ వర్షన్ ఆపోజిట్ కష్టం ఉంది అయితే చాలా. సరే, ఇప్పుడు మాటల్లో అసలు న్యూస్ వదలట్లా, డివోషనల్ యాంగిల్ వదలట్లా, ఫ్రెండ్స్ వదలట్లా, నేను ఏదన్నా చిన్న సినిమాలు వదలట్లా, ఇన్ని ఉన్నాయి కదా. అసలు డే ఇన్ సాకేత్ లైఫ్ అసలు ఏం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్? వెన్ డూ యూ కంపోజ్, వెన్ డూ యూ సింగ్? సో వెన్ ఐ హ్యావ్ ప్రాపర్ వర్క్, ఇప్పుడు వర్క్ ఉందంటే
ఇవేవి అవ్వవు. వర్క్ లేని టైంలో మాత్రమే ఇవన్నీ అవుతాయి. సో వర్క్లో ఉన్నానంటే నా ఆవిడ ఏడిపిస్తుంటుంది. నేను నీకు భూకంపం వచ్చి నేను భూకంపం వస్తాను బయలుదేరదా అంటే అని చెప్పి కంటిన్యూ చేసుకుంటావు వర్క్ నువ్వు అన్న ఆ యాంగిల్లో ఉంటాయి. ఇఫ్ ఇట్ ఇస్ వర్క్ ఐ మీన్ దట్ యాంగిల్ ఓన్లీ. ఆ రోజు 12 hours 15 hours ఏమైనా సరే, లేట్ అయినా సరే, మార్నింగ్ 4 అయినా సరే వర్క్ కంప్లీట్ చేసి వచ్చి పడుకోవాలి. నెక్స్ట్ ఐ మైట్ టేక్ అ బ్రేక్, కాంపన్సేట్ చేసుకుంటా. సో నాకు ఐ స్లీప్ ఫర్ 5 to 6 hours. ఇన్ఫ్యాక్ట్ ఎనీబడి ఆఫ్ దిస్ జనరేషన్ ఐ డోంట్ థింక్ 8 hours ప్రాపర్ స్లీప్ ఎవరు తీసుకోవట్లేదు. సో ఐ స్లీప్ ఫర్ 5 to 6 hours. 18 hours ఉంది. సో యు ఆర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్, అందులో యు ఆర్ ప్రో. సరే, ఇప్పుడు ఎవ్రీడే పార్టీ చేసుకుంటావు సాకేత్? మోస్ట్లీ ఒకప్పుడైతే ఆల్మోస్ట్ వారానికి 5-6 రోజులు చేసేవాడు. బుద్ధి వచ్చి పెళ్ళయ్యి బాధ్యతలు భారాలు పెరిగి సో వీకెండ్స్ సో ఫ్రైడే అండ్ సాటర్డే ఎన్నోసార్లు ఎంతోమంది నాకు షో లేకపోతే తప్ప ఓకే రికార్డింగ్స్ ఏమున్నా ఎంతోమంది నో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. సారీ వాట్ ఈస్ దిస్ ఫ్రైడే 9 o'clock ఐ హ్యావ్ టు గో, రేపు పొద్దున్న పెట్టుకుందాం కావాలంటే అని చెప్పి. ఓ సో జనాలు అందరు కూడా ట్యూన్ అయిపోయారు ఇంకా దట్ యువర్ పార్టీ. ఎందుకంటే ఫ్రైడే సాటర్డే ఇఫ్ ఇట్ ఈస్ అ షో నేను స్టేజ్ మీద ఉంటే దట్స్ వన్ ఆఫ్ మై పార్టీ ఆల్సో. నేను పాడుతూ ఉంటా, పీపుల్ ఎంటర్టైన్ అవుతుంటారు, ఐ జెల్ విత్ దెమ్. సో దట్స్ ఆల్సో అ కైండ్ ఆఫ్ పార్టీ ఫర్ మీ. బేసికలీ వాంట్ మ్యూజిక్. నాకు ఫ్రైడే ఒక పెద్ద లౌడ్ మ్యూజిక్, ఒకసారి బ్యాండ్ ఉంటే ఒకసారి డీజే ఉండాలి. నేను ఓన్లీ బ్యాండ్స్కి వెళ్ళాను నేను, అది కూడా ఉంది. సో బికాస్ నా చెవిలో ఉన్న తుప్పు ఆ వారం మొత్తం నా తుప్పు మొత్తం ఏరిపోవాలి, వదలాలి, ఇదంతా క్లీన్ అవ్వాలి అన్నది నా కాన్సెప్ట్. అది చేస్తే క్లీన్ అవుద్దు కాదు దుబ్బుద్ది అంటారు, ఐ నో. బట్ నా ప్రకారంగా దట్స్ మై యువర్ కైండ్ ఆఫ్ డీలింగ్ దట్ టుప్పు ఇస్ సేవింగ్స్ పార్ట్. ఎగ్జాక్ట్లీ. సో నా స్ట్రెస్ కానీ వాట్ ఎవర్, దేర్ ఆర్ ఓన్లీ 2 things. వన్ ఇస్ పార్టీ, వన్ ఇస్ కుకింగ్. ఒకప్పుడు పార్టీస్ లేని రోజుల్లో ఐ యూస్ టు ప్లే క్రికెట్. ఆఫ్టర్ ద స్పైన్ ఇంజరీ క్రికెట్ ప్లేస్ని పార్టీ. నాకు ఏదన్నా లైఫ్లో ఒక్కటే రిగ్రెట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే, నా స్పైన్ ఇంజరీ. దానివల్ల చాలా వదిలిపోవాల్సి వచ్చింది. యుల్ బీ బ్యాక్లే కానీ ప్రాబ్లీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యుల్ బీ బ్యాక్. తమన్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే యువర్ బాండ్ విత్ తమన్ గారు ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఈజ్ మై ఓన్ బ్రదర్, గైడింగ్ ఫోర్స్ అనొచ్చు, వాట్ ఎవర్. అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది? అంటే తమన్ గారు చాలా మంది సింగర్స్తో వర్క్ చేస్తారు, కానీ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ఐ హర్డ్ మీతో ఉన్న క్లోజ్నెస్ ఒక డిఫరెంట్ హౌ అసలు అంటే తెలీదు. జస్ట్ హ్యాపెండ్ ఓవర్ ద టైం. ఎక్కడో ఏదో సింక్ ఎలానో. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ టీమ్ లైక్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అనమాట. సో ఏ చిన్న ప్రాబ్లం, నా యాక్సిడెంట్ అయినప్పుడు మా పేరెంట్స్ కన్నా ముందు తమన్ గారు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేశారు. సేఫ్ ఎంఆర్ఐ మొత్తం అయిపోయాక నథింగ్ మేజర్ అని చెప్పిన తర్వాత హీ లెఫ్ట్ ది హాస్పిటల్. సో అండ్ దెన్ ఎవ్రీ డే ఐ యూస్ టు గెట్ ఫుడ్ ఫ్రమ్ పార్క్ హెడ్స్, కిచడీస్. జస్ట్ దట్ నేను ఏదన్నా తినేస్తానేమో అని చెప్పి సాఫ్ట్ ఫుడ్డే తినాలి అని చెప్పి వచ్చేది. జనాలు అందరూ వస్తున్నారు, పరామర్శ వెళ్ళిన వల్ల అవ్వట్లేదు అన్న ఒక్క మాటకి ఇటు పోవా. సో he has that personal touch with every team member of his, not just me. సో అది అలా ఏర్పడి ఇంకా షోస్లో వన్ ఆఫ్ ద పార్ట్ నేను అయ్యి పర్ఫార్మెన్స్ తర్వాత గేమ్ పార్టీస్ నేను చేయడం, అందులో వైబ్ అవ్వడం. సో ఈయనకు ఆ వైబ్ నచ్చడం, అండ్ దెన్ వీ బికేమ్ క్లోజ్ అన్నమాట. సో యాక్సిడెంట్ అప్పటి నుంచే ఎక్కువ క్లోజ్ అయ్యారా, దానికి ముందు నుంచే క్లోజా? దాని ముందు నుంచే ఐఎమ్ లైక్ వన్ ఆఫ్ ద వెరీ, ఆయన ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు, స్టేజ్ మీద చెప్పారు, వీడు లేకుండా నేను ఏ రోజు బయటికి వెళ్ళాను హైదరాబాద్లో. నేను ఏదైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే, హోటల్కైనా క్లబ్కైనా వెళ్ళాలంటే వీడు ఖచ్చితంగా ఉండాలి, ఎస్పెషలీ క్లబ్బింగ్కి. ఆ నమ్మకం ఆయనకు నా మీద ఉంది. వీడితో ఉన్నాను అంటే ఐ కెన్ ట్రస్ట్ హిమ్ ఆన్ ద జెన్యూన్ క్లబ్స్. ఇప్పుడు మీకు తెలుసు క్లబ్బింగ్ కూడా ఎంత
కరెక్ట్. There's so much of negativity in the clubbing also nowadays, which are not supposed to be done. అవి చాలా జరుగుతున్నాయి. అవి అన్ని లేని ప్లేసులు ఏంటి అన్నది వీడికి తెలుసు. హీ టేక్స్ మీ ఓన్లీ టు దేర్. వేరే ఏదైనా ప్లేస్ ఇది ఎలా ఉందిరా అంటే వద్దన్నా అంటే వెళ్ళరు ఆయన. అలా నాకు ఎప్పటి నుంచో ఉంది. బికాస్ ఐ గో రెగ్యులర్లీ టు క్లబ్బింగ్ కాబట్టి ఆయన ఎక్కడికైనా ఎవరితోనైనా వెళ్ళాలన్నా హీ యూస్ టు ఆస్క్ మీ, హీ టేక్ మీ. అది అలా 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 పెరిగిపోయి చెప్తే వెరీ 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 స్ట్రాంగ్ బాండ్ అయింది. అంతే. సింగర్, మ్యూజిక్ అని చెప్పి అప్పటి నుంచి ఓన్లీ మాట్లాడుతున్నాం మనం. ఇట్లయితే కష్టం. సిత్తర అలా పాట పాడాల్సిందే. డన్. ఫస్ట్లీ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై బ్రదర్, మై అన్న తమనన్న, ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గండు పీసు పుల్లతో గుండెలోన గుచ్చాడు. వావ్. మేబీ ఇంతకుముందు చెప్పుండొచ్చు కానీ ఐ స్టిల్ వాంట్ టు మన పాడ్కాస్ట్ చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా మళ్ళీ ఒక్కసారి ఇది ఎలా జరిగింది ఏంటి అనేది. ఇది ఎలా జరిగిందంటే ఆల్రెడీ ఒక సింగర్ పాడేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ మూవీ ఫైనల్ వెళ్ళిపోవాలి. ఎక్కడికి? యుఎస్కి వెళ్ళిపోవాలి అంటే ఇంకా ఫైనల్ డిటిఎస్ ఫైనల్ చేస్తున్నారు కూర్చొని. ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు కానీ త్రివిక్రమ్ గారికి ఇదేమైనా ఇంకొక ఆప్షన్ ట్రై చేద్దామా ఈ వాయిస్ మాత్రం అన్నారు. అప్పటికి ఇట్ వాస్ 3:30 ఇన్ ద నైట్. సరే ఇట చూడు ఎవరైనా ఉంటే చూడు అన్నారు. ఎందుకున్నానో కూడా తెలియదు. ఆయన ఎందుకు ఉండమన్నారు. బాయ్స్ ప్యాకప్ అన్నారు 12 o'clockకి. లాస్ట్ బిట్ పాడేది. సాక్ నువ్వు ఉండు అన్నారు. ఓపిక ఉందా? నో ప్రాబ్లమా? ఏమైనా పనులు ఉన్నాయా? కెన్ యూ స్టే బ్యాక్? నేను ఒక్కడనే ఉంటానురా, డీటెయిల్స్ కంప్లీట్ చేసుకొని ఒకసారి ఫైనల్ చూసుకొని వెళ్దాము, ఉండు అన్నారు. ఓకే అన్న. కొంతసేపు అక్కడ టైం పాస్ చేసి వెళ్ళి కార్లో పడుకున్నా. సడన్గా అసిస్టెంట్ వచ్చి కారు, నేను చెప్పా కార్లో ఉంటాను, అన్న పిలిస్తే పిలవండి, తలుపు కొట్టి సార్ రమ్మంటున్నారు అన్నారు. వెళ్ళా. అని ఇది ఒకసారి ట్రై చేయండి. ఎవరు లేరు టెక్నీషియన్స్. సౌండ్ ఇంజనీర్ అందరు వెళ్ళిపోయారు సార్, ఓన్లీ డిటిఎస్ ఇంజనీర్ మీరు ఉన్నారు సార్. ఓ పని చెయ్యి, సెషన్ వాడికి ఇచ్చేసి వాడు సౌండ్ ఇంజనీర్గా నువ్వే రికార్డ్ చేసుకుంటూ టేక్ చేసుకో అని నాకు పంపియండి. ఓకే అని చెప్పి వన్ ఆఫ్ హిస్ సిస్టమ్స్, ఆయన టీం వాళ్ళ సిస్టమ్స్లోనే ఆయన ప్రోగ్రామర్ సిస్టమ్కి మైక్ పెట్టేసుకొని ఇలానే లిటరలీ ఇలాంటి ఒక స్టాండ్ ఇలా మైక్ పెట్టుకొని నేనే హెడ్ ఫోన్స్ పెట్టుకొని నేనే రికార్డ్ చేసుకుంటూ పాడి ఎందుకో అనిపించింది ఒక్కసారి చూడచ్చా ఈ బిట్ ఎక్స్ప్రెషన్ కోసం. బికాస్ పాడిన వాళ్ళు ఆల్రెడీ సూపర్ సింగర్, ఎక్స్పీరియన్స్ సింగర్, అద్భుతమైన సింగర్, ఫ్లాలెస్ సింగర్, అది ఆల్రెడీ పాడాను. మళ్ళీ ఇంకోటి ఎందుకు ట్రై చేయొచ్చు, మేబీ వీడియోకి సింక్ అవ్వట్లేదేమో అనిపించింది. ఆడియో ఒకటి నేను ఇప్పుడు మళ్ళీ ఆయనది విని పాడినా టోన్ నాది చేంజ్ అవ్వచ్చు కానీ ఫీల్, లెంత్ అన్నీ అవే వస్తాయి. అవును అని తక్కువ చూపించారు. నోబడీ డస్ దట్. అంత పెద్ద సినిమాకి చూపించమని అవును. ఐసా ఓకే అని చెప్పి వెళ్ళి పాడాను. మళ్ళీ ఇది పాడేసింది వినిపించకుండానే వెళ్ళి చూడొచ్చా అని అడిగి ఓకే అర్థమైంది ఎందుకు ఇంకో వాయిస్ ట్రై చేయొచ్చా అన్నారు. సో గుండెలోన గుచ్చాడు అని ఉంటుంది ఓకే ఒరిజినల్ వర్షన్లో. బట్ గుండెలోన గుచ్చాడు అంటారు బన్నీ గారు. గుండెలో ఆయన గుండెలో పొడుస్తూ ఓకే విలన్ గుండెలో ఇక కత్తి దింపుతూ గుండెలోన గుచ్చాడు అంటారు ఆయన పన్ను. సో నేను కట్ చేయాలి డూ అని అని ఆపింటే గుండెలోన గుచ్చాడు అది సింక్ అయ్యేది కాదు. మేబీ అందుకని అనిపించేదేమో నాకు చూసి మంచిదని ఇమీడియట్గా ఇంకో వర్షన్ పాడి అన్న ఒకసారి వినండి అనిపిస్తుంది. ఇది భలే ఉంది కదా త్రివిక్రమ్ గారు అప్రూవ్ చేసి అలా 4:30కి నాకు ఆ పాట వచ్చి అనుకోకుండా బ్రహ్మముహూర్తం. బట్ సీరియస్లీ అంత లాస్ట్ మినిట్లో 6కి వెళ్ళిపోయింది మూవీ. 3:30కి నువ్వు 3:30కి నేను బాగా 4:30కి ఓకే అయింది. ఫైనల్ రీల్ అప్పుడు మిక్స్ అయ్యి 6:30కి వెళ్ళిపోయింది రీల్ యూఎస్కి. సో మూవీ మొత్తం 6:30కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే. సో 3 days ముందు మినిమం క్యూబ్ ఇచ్చేయాలి యూఎస్కి. 3 daysలో మూవీ రిలీజ్. అయ్యో అబ్బాయి. సో ఇలాంటి మ్యాజిక్స్ కూడా అవుతుంటాయి, చాలా జరుగుతాయి. సో
యూ నెవర్ నో రిలీజ్ అయ్యేంత వరకు ఎవరి గొంతు ఉంటుంది అన్నది ఇది ఆ సింగర్ కి కూడా షాకే కదా మరి, అంటే everybody- షాక్ లేదు. ఈవెన్ దట్ సింగర్ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఓహో, సో సో రీజన్ ఏదైనా కావచ్చు, ఏదైనా స్టేజ్ లో జరుగుతుంది. ఏదైనా కావచ్చు. సో తమన్ గారికి పాడడం ఈజ్ ఈజీయా టఫా? వెరీ ఈజీ. హీస్ సో కంఫర్టబుల్. ఫస్ట్ హీస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ 80% హీ లీవ్స్ ఇట్ ఆన్ ది సింగర్స్. ఓకే, ఫస్ట్ ట్రాక్ పాడతారు కదా, ట్రాక్ పాడే సింగర్కి మాత్రం ఆయన కూర్చుంటారు. ఆయనకి ఏది ఎలా కావాలో అలా పాడించుకుంటారు. రెఫరెన్స్, ఆ రెఫరెన్స్ మీరు ఫస్ట్ పాడేయండి. నీకు ఎక్కడైనా ఏమైనా అనిపిస్తే అది పాడండి. సింగర్ కంఫర్ట్ జోన్లో కూడా పెట్టి నాకు కావాల్సింది అయితే నాకు ఇచ్చేయండి. దాని మీద మీకు ఇది కాదు, దీని మీద ఇంకా బెటర్ అనిపిస్తుంది, అది కూడా ఒక లైన్ పాడేసేయండి. నాకు ఫైనల్లీ నేను చూసుకుంటూ వీడియో చూసుకుంటూ ఏది వర్కౌట్ అవుతుందో అది ఉంచుకుంటాను అని ఒక ఫ్రీడమ్ ఇస్తారు. సో ఇప్పుడు 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 తమన్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా. లైక్ ఈజ్ ఇన్ ద టాప్ అక్కడ కూర్చొని ఉన్నారు. అట్లాంటి ఆయన కూర్చొని టేక్ చేస్తుంటే ఎదుర్కొన్న ఉన్నది ఎంత పెద్ద సింగరా, ఎంత ఎక్స్పీరియన్స్ సింగరా, కొత్త సింగరా, ఎవరికైనా కానీ చిన్న భయం ఉంటుంది, చిన్నది ఉంటుంది డెఫినెట్లీ. అది ఆయనకి తెలుసు, బికాస్ హీ కేమ్ ఫ్రమ్ అ ప్రోగ్రామర్ స్టేజ్. మణి గారు కూర్చున్నప్పుడు సింగర్స్ ఎలా కాన్షియస్ అయి పాడేవాళ్ళు, మణి గారు పక్కకి వెళ్ళంగానే తమన్ గారి దగ్గర ఎంత ఈజీగా పాడేవాళ్ళు ఆయన చూశారు. ఆయన ఆ ఫ్రీడమ్ ఇస్తారనమాట. ఫస్ట్ మీరు పాడేసేయండి, వచ్చి వింటారు. పాడేశాక మనం వెళ్ళిపోవడం ఇవే ఉండవు. హిల్ బి వెయిటింగ్, హిల్ కమ్, హిల్ లిసన్, కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తారు, లేదంటే బాగుందిరా అంటారు. దెన్ సో హీ గివ్స్ దట్ కంఫర్ట్. సో అందుకనే ఆయనతో వర్కింగ్ చాలా కూల్గా ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. మణి గారు, మణి శర్మ సార్ దగ్గర కూడా పాడావు యాక్చువల్లీ. అంటే నేను విన్నది మణి శర్మ సార్ దగ్గర పాడడం అంటే షేక్ అయిపోతారు అంతే. ఎవరైనా సో మీ ఆశలో చెప్పు ఏదో అంటావుగా. షేకేం కాదు సార్, దాని రైమింగ్ వర్డ్ ప్యాక్ అంతే. షాకే షేకే ప్యాక్. సో నేను చాలా కొంచెం ఐఎమ్ నాట్ దట్ కాన్షియస్, అంత భయపడే కైండ్ పర్సనాలిటీ కాదు. ఎవ్రీబడి నోస్ దట్. బాలు గారి దగ్గర నుంచి అందరి దగ్గర అలానే ఉన్నా. నేను కాన్షియస్ అయ్యే ఇద్దరు పర్సన్స్, ఒకటి శంకర్ మాధవన్ గారు, ఒకటి మణి గారు. అది ఎందుకు అంటే నాకు ఊహ తెలియక ముందు నుంచి నేను వాళ్ళ ఫ్యాన్, నాకు పిచ్చి లిటరలీ. సో ఇట్ వాజ్ మై డ్రీమ్. వెన్ మై జనరేషన్ ఎవ్రీబడి వర్ నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనగానే రెహమాన్ గారు అనే రోజుల్లో నాకు మణి గారు శంకరేశంలో అని చెప్పేవాడు చిన్నప్పటి నుంచి. ఇట్ ఈస్ ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ. ఐ వెయిటెడ్ అ లాట్. సడన్గా ఒక రోజు కాల్ వచ్చింది. ఓకే, ట్యూన్ మొత్తం నేర్చుకున్నాను. అంటే దాని ముందే బై గాడ్స్ గ్రేస్ తెలియకుండా కొన్ని ఈవెంట్స్లో కొంతమంది వల్ల మేము కలిసి హ్యాంగ్ అవుట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. మణి గారితో చిన్న సెషన్స్లో, పార్టీ సెషన్స్లో ఉన్నాను, మ్యూజిక్ సెషన్స్లో ఉన్నాను. మేము వర్క్ చేయకముందే ఐ లైక్ అ థర్డ్ పర్సన్, ఐ వాజ్ దేర్ లైక్ బిహైండ్. ఇంకెవరితోనో వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సిచ్యువేషన్స్ వస్తాయి కదా అలా. సో లక్కీలీ ముందు నుంచే అగైన్ తెలుసు. దానికన్నా ముందు వెన్ ఐ వాజ్ అ చైల్డ్ సింగర్ చాలా కోరస్లు పాడాం మేము మణి గారికి. గ్రూప్ వెళ్ళి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ, డాడీ అకాడమీ త్రూ. సో బాబా బ్లాక్ షిప్ ఇవన్నీ పాడాం మేము చాలా రోజుల తర్వాత. దెన్ సడన్లీ వన్స్ ఈ కాల్డ్. ఇంకా ఆయన ఎందుకు అడిగారో తెలియదు, ఆయన నోట్లోంచి ఎందుకు ఇక్కడ పాడతావు, పాడి పంపిస్తావా, నేను ఉండాలా వెళ్ళాలని. సార్ అంటే ఏరా అన్న, నేను పాడాక మీరు వెళ్ళండి అని చెప్తా. షాక్ అక్కడ. ఈవెన్ ద సౌండ్ ఇంజనీర్ షాక్. ఏంటి మణి గారికి ఇలా చెప్పాడు, ఏమైంది బ్రో? ఎవరు చెప్పలే బ్రో ఇప్పుడు దాకా, సార్ కలా మీ ఇష్టం అంటారు. నాకు ఆ భయంతోనే చెప్పాను మీరు వెళ్ళండి అని. వాళ్ళ భయంతో మీ ఇష్టం అంటారు అంతే. అండ్ దెన్ ఐ సాంగ్ ద సాంగ్, ఈ లైక్ డిట్. చిన్న కరెక్షన్ ఏదో చెప్పారు, బేస్లో ఏదో పాడావు, ఇదే టాప్ అందుతుంది అన్నాను, పాడాను. ఇది బాగుంది కదా అన్నారు. ఫైనలీ సాంగ్ ఓకే అయిపోయాను. వన్ ఫైన్ డే అగైన్ ఐ గాట్ అ కాల్, స్టూడియోకి రా అర్జెంటుగా. ఎంతసేపట్లో రాగలరు? ఇంట్లో నుంచి 5 minutesలో బయలుదేరగలుగుతాను సార్. 5 minutesలో బయలుదేరగలుగుతావా అని అడగలే, ఎంతసేపట్లో రాగలవా అని అడిగాను అన్నారు.
ఓకే సార్, లెస్ దెన్ హాఫ్ అన్ అవర్ వచ్చేస్తాను. శ్రీనగర్పల్లి నుంచి పీక్ టైం, లైక్ ఇట్ వాస్ 4:35. మహతి ఫిలిం నగర్ ప్రాక్టికల్లీ 10 minutes. ట్రాఫిక్ హిట్ అయితే మనకు ఎల్వి ప్రసాద్ రోడ్ హిట్ అయితే పోయింది హాఫ్ అన్ అవర్. హిట్ ఆ రోడ్ ఖాళీగా ఉంటే 10-15 నిమిషాలు ఉండొచ్చు. ఎందుకని మంచిదని హాఫ్ అన్ అవర్ చెప్పా. నా అదృష్టానికి ఆ రోజు ట్రాఫిక్ హిట్ అయింది. సో 25 minutes to హాఫ్ అన్ అవర్ పట్టింది. వెళ్ళి తలుపు పూరి గారు మణి గారు ఇద్దరు కూర్చొని అన్నారు, వీడు తెలంగాణ, నువ్వు తెలంగాణ వాడివే కదా అంటే, సార్ అంటే మాకు రెండు ఉన్నాయి, మమ్మీ వైజాగ్, డాడీ మెదక్, మా పుట్టింగ్ మొత్తం హైదరాబాద్. హైదరాబాదే కదా అన్నారు పూరి గారి మీడి. ప్రాపర్ హైదరాబాదీ సార్, ప్రాపర్ హైదరాబాదీ కాదు, నారాయణగూడ ఓల్డ్ సిటీ బ్యాచ్. చెప్పండి, నాకు ఈ మధ్యలో కొన్ని డైలాగ్స్ కావాలి. మీరు మాట్లాడుకోండి, అతను అయ్యాక నన్ను పిలవండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నేను పూరి గారు ఒక లైన్ చెప్పారు మూవీ మొత్తం, నాకు మధ్యలో ఇలా కావాలి, వీడేదో ఒకటి అనాలి, వీడు తాగేసి ఉంటాడు ప్లస్ చిప్ ఉంటుంది ఈ హీరో క్యారెక్టర్కి. సో వీడికి ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఆ అమ్మాయి అనిపిస్తుంది, కట్ చేస్తే కాదనిపిస్తుంది, ఈ అమ్మాయి అనిపిస్తుంది, కాదనిపిస్తుంది. దీన్ని మనం కొంచెం హైదరాబాద్ భాషలో ఎట్లా అనొచ్చు అంటే, జనరల్గా ప్రాపర్ చార్మినార్ ఊర మాస్ బ్యాచ్ తప్పుగా అనుకోకండి, బట్ వాడుక భాష ఏదన్నా అది నా పోరురా. సో దే అడ్రస్ దేర్ గర్ల్ ఫ్రెండ్ అది అనే అడ్రస్ చేస్తారు. దట్స్ వెరీ కామన్. ఈవెన్ మనం ఇఫ్ యూ సీన్ అర్జున్ రెడ్డి, అది నా పిల్ల అంటాడు. సో అది ఈజ్ వెరీ కామన్. సో సార్ ఇదే ఈ ఎక్స్ప్లెనేషనే ఇచ్చి, సార్ అది ఇది కాదు అదే ఇది, అది ఇది కాదు అదే ఇది. ఇది ఎట్లా వచ్చిందంటే నా అదృష్టానికో దురదృష్టానికో, ముందు రోజే ఐ వాస్ వాచింగ్, ఐ డోంట్ రిమెంబర్ ద మూవీ నేమ్, దేవుడి అనుకుంటా, ఢిల్లీ. సో అందులో ఐ హేట్ యూ లైక్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ లైక్ ఐ హేట్ యూ. ఓకే, ఇదేంటి ఐ హేట్ యూ లైక్ ఐ లవ్ యూ ఏంటి అని నేను పూజిత ఎవరు చిన్న కామెడీ ఏదో చేసుకున్నాం దాని మీద, అదే గుర్తొచ్చి అది ఇది కాదు అదే ఇది, అది ఇది కాదు అదే ఇది అది అంటే బాగుంటుందా సార్ అనేది అదిరిపోయింది అన్నట్టు. ఓకే, నాకు ఒక మంచి స్వీట్ పేరు కావాలి ఇట్లనే, సంథింగ్ వెరీ సిమిలర్ ఇదే సిచ్యువేషన్లో. వాడికి ఇద్దరు ఒకటేసారి వస్తే వాడి సిచ్యువేషన్ ఏంటి అంటే, సార్ హైదరాబాద్స్ మోస్ట్ ఫేవరెట్ సార్ డబల్ కా మీఠా, డబల్ 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 కా మీఠా. సో ఈ రెండు అలా డిస్కషన్. మనీ గారు వచ్చి ఆయన మ్యాజిక్ ఆయన చేశారు ఆబ్వియస్లీ. డబల్ 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 కా మీఠా ఇవన్నీ ఆయన చేసింది, మనం ఓన్లీ డబల్ కా మీఠా అన్నాం. డబల్ 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 స్విచ్ చేసి అవన్నీ ఆయన చేసింది. పొద్దునమ్మ ఆగమాగం అవుతుంది. నాకు వాడికి అర్థం కాదు, సడన్గా నా బతుకు ఏంది ఇది అనిపించాలి అన్నట్టు దీనమ్మా ఆగమాగం అవుతుంది అలా అంటే బాగుంటుంది సార్. పర్ఫెక్ట్ ఓల్డ్ సిటీ స్లాంగ్ అని అవన్నీ రికార్డ్ చేసాము అప్పుడు. కానీ చాలా రికార్డింగ్స్లో ఎట్లా ఇన్స్టెంట్ ఇంప్రొవైజేషన్స్ చాలా ఉంటాయండి. అది అగైన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్ బిలీవింగ్ ఇన్ దేర్ సింగర్స్ అండ్ గివింగ్ దెమ్ ద స్కోప్ టు ఎక్స్ప్లోర్ ఈ కొత్తవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ థింగ్ ఇస్ మాసమా ప్రతి ములుపులోనే నాగాలే తగిలిన నా నీడే కరిగిన ఉలకవా పలకవా పామా పామా ఎంతో వాస్ వాట్ తమన్ గారు కంపోజ్డ్. అక్కడ సిడ్ శ్రీరామ్ సడన్గా భామా ఎంతో అన్నాడు ఒక గమకం, నచ్చింది, అది ఉంచారు. సో ఆ ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వడం, నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ అగైన్ ఆన్ ద మ్యూజిక్. నేను చెప్పింది నేను థూ అంటే థూ అనాలి, చీ అంటే చీ అనాలి అనే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. మేము అలానే పాడేసి వచ్చేస్తాం. అది అందులో మా క్రెడిట్ ఏమి ఉండదు, వాళ్ళు ఏదైతే చెప్పారో మా గొంతులో అది బ్యాడ్. సో విత్ నథింగ్ బట్ మెషిన్స్ అట్లాంటి రికార్డింగ్ సెషన్స్లో. బట్ ఆ జోన్ నుంచి స్లోలీ ఇట్స్ టర్నింగ్ కదా చక్కగా. ఇప్పుడు మీరు సో కాల్డ్ హిట్ అయిన మీరు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ దిస్ జనరేషన్ అందరూ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళే. ఐ థింక్ దట్ స్టాప్డ్ విత్ ఇళయరాజా గారు, హిట్ ప్లస్ దిస్ కాంబినేషన్. ఇప్పుడు ఆ పాట కూడా పాడుకునేలా ఒక్క 2 లైన్లో. షార్ట్ ఇస్మాటే శంకరు
పేల్చేస్తా నీ వంకరు అసలుకునే కిరాకే నన్నెకెలకే మసులుతుంది దిమాకే నువ్వే ఫసకే జిల్లెలమ్మ జిట్టా పిల్ల పాల పిట్ట జిల్లెలమ్మ జిట్టా నిన్నైతే లైకుట్టా. ఓ వావ్, అసలు ఏం ఎనర్జీ అబ్బా, నిజంగా చాలా బాగుంది. ఎనర్జెటిక్ సాంగ్స్, మెలోడీస్, మంచి వర్సిటాలిటీ ఉన్న సాంగ్స్ అయితే ఈ ఒక సాంగ్ కదా. బై గాడ్స్ గ్రేస్ నాకు ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ కాదు యాక్చువల్లీ అన్ని జానర్స్ వచ్చాయి. అన్ని జానర్స్ అంటే లైక్ నేను కర్ణాటక క్లాసికల్ పాడాను కీరవాణి గారికి, మహాపద్మ సద్మి అని ఓం నమో వెంకటేశ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ప్రాపర్ కర్ణాటక క్లాసికల్ కీర్తన అది పాడాను. అండ్ దెన్ సాయికాంతి కన్నకి నేను ఒక ఖవాలి పాడాను. అప్పట్లో ఒకడు ఉండేవాడని నారా రోహిత్ గారి మూవీ. గోపి సుందర్ గారికి మంచి మంచి మెలడీస్ పాడాను. అలానే నిక్కీ గారికి మంచి మెలడీ మొన్న మిస్టర్ బచ్చన్లో సితార్ సాంగ్ పాడాను. చాలా ట్రిక్కీ సాంగ్స్, మాస్ సాంగ్స్ తమనన్నకి, మణి గారికి, అనిరుద్కి పాడాను. ఆల్మోస్ట్ అన్ని పాడాను. ఒక సింగర్కి జనరల్లీ ఏ జానర్ పాట ఎక్కువ డిఫికల్ట్ అకార్డింగ్ టు? అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సింగర్ అంతే. బట్ అనంత్ ని పాడేయగలరు అని లేదు, పాడలేరు అని లేదు. లేదు. దేర్ ఇస్ అ వెరీ ఫేమస్ సోల్ సేయింగ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ కదా, అది ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇన్ దిస్ జనరేషన్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ మాస్టర్ ఆఫ్ వన్ అవ్వాలి, నన్ కాదు. సో అన్నీ తెలిసి ఉండాలి, ఏదో ఒక దాంట్లో మాస్టర్. నేను అన్నీ పాడగలుగుతాను. మాస్టర్ ఆఫ్ మాస్ అండ్ హై ఎనర్జీ లైక్ గ్రౌల్ కావచ్చు, నెత్తురుకు మరిగిన ఈ కైండ్ ఆఫ్ కావచ్చు. దట్ విల్ బి మై స్ట్రెంగ్త్. యువర్ స్ట్రెంగ్త్. సో బట్ ఐ కెన్ ఆల్సో సింగ్ యువర్ మాస్టర్ ఆఫ్ దట్ వే, మాస్టర్ ఆఫ్ వన్, ఎక్స్పర్ట్ ఇన్ ఆల్. ఇన్ ఆల్. సో అది అందరు సింగర్స్కి ఉంటుంది. 80% ఆఫ్ 90% ఆఫ్ అందరు సింగర్స్కి ఉంటుంది. అన్నీ పాడగలుగుతారు బట్ వాళ్ళు ఒక్క దాంట్లో మాస్టర్ ఉంటారు. అది దేంట్లో మాస్టర్ అన్నది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ టేక్ 2 names of my most favorite singers from Bollywood, which is Shreya Ghoshal garu and Sunidhi Jha. Shreya Ghoshal can sing all genres. She has done Chikni Chameli. మెలడీకే చెప్పక్కర్లేదు. షీస్ క్వీన్, మెలడీ క్వీన్. సో తన మాస్టరీ ఈజ్ ఇన్ దట్ మెలడీ అండ్ క్లాసికల్, బట్ షీ కెన్ ఆల్సో పర్ఫెక్ట్లీ అంటే జనాలు ఇట్లా ఫ్లాట్ అయ్యేటట్టు చిక్నీ చెమేలి కూడా పాడగలదు. సేమ్ థింగ్ సునిధి చౌహాన్ గారు బ్యూటిఫుల్ మెలడీస్ పాడారు. కానీ ఆవిడ షీలాకి జవానీ ఆర్ చిక్నీ ఈ జానర్ పాడితే మ్యాడ్ ఉంటుంది. సో షీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్, మాస్టర్ ఆఫ్ దట్ జానర్. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్. మామూలుగా కాదు అసలు. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు గెట్ ఇన్ టు మ్యూజిక్ ఇండస్ట్రీ, యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. యూ షుడ్ బీ ఏబుల్ టు సింగ్ ఎవ్రీథింగ్. దాంట్లో నీ స్ట్రెంత్ ఏంటో చూసుకోవాలి. దాంతో హిట్లు వస్తాయి, దీంతో అన్నీ వస్తాయి. దీంతో హ్యాపీనెస్ వస్తుంది, పేరు వస్తుంది. అరే వీడు ఉంటే అన్నీ పాడగలుగుతాడు అన్న పేరు వస్తుంది. మాస్ హిట్స్, దానివల్ల డబ్బులు, మాస్టర్ దాంతో వస్తుంది. అండ్ రామాచారి గారి అబ్బాయి అనడం అనేది అఫ్కోర్స్ ఇంకా సీల్. అసలు ఇండస్ట్రీలో అయిన అందరు సింగర్స్కి అందరికీ సార్ లిటరలీ రూట్ మ్యాప్ వేశారు అందరికీ. రామాచారి గారి అబ్బాయి సాకేత్ అనడం ఒక బ్లెస్సింగా లేకపోతే ఛాలెంజ్ అనిపించిందా ఇన్నేళ్ల జర్నీలో? ఐ వుడ్ సే ఇట్స్ అ బ్లెస్సింగ్ డెఫినెట్లీ, బికాస్ ఛాలెంజ్ పెద్దగా ఏం లేదు కెరియర్ పరంగా. ఎందుకంటే ఎవ్రీబడి నోస్, ఆయన రెఫర్ చేయరు. ఓకే. So, my dad might be a celebrity or into the industry, but I am not a nepo kid. Or Sony is not a nepo kid. అన్నది అందరికీ తెలుసు. ఎస్, ఆయన ఎంతసేపు ఆయన స్టూడెంట్స్ని ఫస్ట్ రెఫర్ చేస్తారు, పుష్ చేస్తారు. నన్ను ఏ రోజు ఎక్కడ రెఫర్ చేయలేదు, సోనీని ఏ రోజు ఎక్కడ రెఫర్ చేయలేదు. నేను రెఫర్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత వాళ్ళు వీక్లీ 1 class వింటారు, దాని తర్వాత ఏదో కాంపిటీషన్ వస్తేనో ఏదో ఇంటికి వచ్చి కరెక్షన్స్ తెప్పించుకుంటారు కదా. అలా ఇంటికి వచ్చే వాళ్ళు అందరివి మీరు వింటున్నారు కదా. అంటే మీకు అందరి తాలూకా ఈ సోకాళ్ళు ఏదైతే నాలెడ్జ్ ఉందో మీకు వచ్చింది కదా, మీకు నేను ఇచ్చేది అదే. పోయి మీ మ్యామ్ మీరు స్ట్రగుల్ అవ్వండి అన్నాడు. అంతే, సింపుల్. సో నేను రెఫర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నేను రెఫర్ చేస్తాను, మీరు వెళ్ళండి. లేదు
నువ్వు రెఫర్ నువ్వు చేయకపోతే మాకు వర్క్ ఉండదు అది ఇది అనుకుంటే వచ్చి ఎల్ఎంఏలో నాకు అసిస్టెంట్స్గా ఉండండి, ఏం పర్లేదు, యూ ఆల్సో టేక్ సమ్ క్లాసెస్ ఇండస్ట్రీ లైట్ తీసుకోండి అన్నాడు. నాతోనే అయిపోయి. సో నెవర్ హీ రెఫర్డ్. దట్ వే ఐఎమ్ యాక్చువల్లీ మోర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టుడే. మేబీ ఆ యంగ్ ఏజ్ ఎందుకు ఇట్లా అంటున్నారు అనిపిస్తుంది ఎవరికైనా, బట్ ఐఎమ్ హ్యాపీ టుడే. మేబీ ఐ విల్ డూ ద సేమ్ విత్ మై సిస్టర్ ఆర్ మై కిడ్స్ ఇన్ ద ఫ్యూచర్. వావ్. సో ఏమైనా పర్టికులర్ అడ్వైస్ లాంటివి ఏమైనా ఇస్తారా? ఫ్రీజ్ అయిపోయింది మైండ్లో. నువ్వు నా పేరు పెంచక్కర్లేదురా, ఉన్న పేరుని దించకపోతే చాలా అన్నాడు. ఎప్పుడు అదే చెప్తారు, నేను అదే ట్రై చేస్తాను. చాలా స్లాప్ ఇవ్వడం, డైరెక్ట్ అటాక్ ఇంకా. అయ్యో చాలా స్మూత్గా ఉంటుంది అది. అంటే వెన్న పూసి లాఠీ దెబ్బ కొడతారు అన్నమాట. లాఠీ పడిన తర్వాత వెన్న పోయడం కాదు, ముందే వెన్న పూసి పడుతుంది. సో ఇప్పుడు ఈ జర్నీ అంతా చూసి ఇన్నేళ్ళ స్ట్రగుల్ ఇప్పుడు ఎవ్రీబడి నోస్ సాకేత్. ఎన్నేళ్ళు పట్టింది ఓవరాల్? ఒక 15 years. టైం బట్ మైన్ ఇస్ నాట్ అ కేక్ వాక్ ఆర్ వెరీ ఈజీ ఓవర్ నైట్ స్టార్డమ్ కాదు. అవును. ఒక సాలిడ్ 12 years 15 years. ఎప్పుడైనా ఏంటి అసలు నాకు ఏం రావట్లేదు ఆపర్చునిటీ ఇండస్ట్రీ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్న డైలాగ్ యాస్టేస్ తెచ్చి లివింగ్ మొమెంట్ వస్తే వచ్చింది లేదా గానే పెళ్ళి కాయ గానే వాళ్ళే కదా కరెక్ట్. మన దాని అనవసరంగా స్ట్రగుల్ అవ్వడం. అర్జెంట్గా ఇప్పుడు నేను సంపాదించేసి మూటలు మోసేసి ఇల్లుని మొత్తం నా మీద డిపెండెంట్ 6 ఉండి వాళ్ళందరికీ అన్నాన్ని నేనే పెట్టి వాళ్ళ మందులు నేనే ఇచ్చే స్టేజ్లో దేవుడు దయ వల్ల టచ్ వుడ్ ఓకే నా డైలీ బ్రెడ్ అండ్ బటర్ వచ్చేంత వరకు ఐఎమ్ హ్యాపీ. సో యూర్ ఇన్ యువర్ ఫ్లో అండ్ అదే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈజ్ గివింగ్ ఇట్ మంచి ఎప్పటికప్పుడు. ఏంటి ఇయర్ మనకు పడట్లేదు, హిట్ పడట్లేదు, పాటలు పడుతూనే ఉంటాయి. సో పాటలు పడుతూనే ఉంటాయి. ఏంటి ఇయర్ మనకి హిట్ పడట్లేదు అన్న టైంలో ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు. ఓకే, నాకైతే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. అయితే అలా ర్యాండమ్గా కూడా అనుకోకూడదు, కొంచెం గ్యాప్ ఇచ్చి పట్టలేదు అనుకుంటుంటే ఏదో ఒకటి. నన్ను ఎప్పుడు లైమ్ లైట్లో లేకుండా అయితే చేయలేదు, ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. ఓకే ఈ ఇయర్ మనకి వర్కౌట్ కాలేదు, మంచి మంచి పెద్ద పెద్ద పాటలు పాడాము, సినిమాలు వర్కౌట్ కాలేదు, దానివల్ల పాటలు వర్కౌట్ కాలేదు అనుకున్న టైంలో ఒక షో ఇస్తాడు. ఓహో, నేను 6 నెలలు నేను ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటా టీవీలో. ఎక్కడ ఈ డజంట్ బ్యాలెన్స్ అయిపోతుంది, చేస్తూ ఉంటాడు. గ్రేట్. లవ్లీ టాకింగ్ టు యు సాకేత్. తెలియట్లేదు, టైం తెలియట్లేదు. ఇంకా It was one of the very nice, casual, cool, nothing over the board, at the same time very close to heart interview that I've given. అసలు ఇంకా చాలా ఉంది మాట్లాడాల్సింది, బట్ ఇట్స్ బిన్ ఆల్రెడీ లాంగ్. ఐ థింక్ వి నీడ్ టు డెఫినెట్లీ ఈసారి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. రివర్స్ కాదు సాకేత్, ఫైనల్లీ ఈ సింగర్స్ అందరూ పెయిడ్ ప్రమోషన్స్ ఆ పక్కన పెడితే బ్రాండ్ అంటారేంటి? నా ఇష్టం అండి, నాకు ఇష్టం. మీ ప్రాబ్లం ఏంటి? నాకు కాదు, వాళ్ళు అదే వాళ్ళని అడిగా, అందుకని మీ ప్రాబ్లం ఏంటి అని అడిగారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సింగర్స్లో మా కృష్ణ అనే ఉన్నాడు, గీత అనే ఉన్నాడు. జాగ్రత్తగా ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని అక్కడో ల్యాండో ఇక్కడో ల్యాండో కొనుక్కుంటారు. ఎవడైనా బా నీకు ల్యాండ్లు ఉన్నాయి అన్నారా? అనలేదుగా. మా పర్ణిక ఉంది, అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కుంది. నేను ఒక ఇల్లు కొనుక్కున్నా, సాలిడ్ పెద్ద 2650 కష్టపడి కొనుక్కున్నా. ఇంకా సగమే ఇల్లు నాది, ఇంకో సగం బ్యాంక్ కొడిదే, లోన్లు కట్టుకుంటున్నా నెల. ఇంకో కారు కొనుక్కున్నా, కొన్న పెద్ద కారు కొనుక్కున్నా సుఖపడదాం అని. దాని లోన్లు కూడా కట్టుకుంటున్నా. అవి కాకుండా నేను ఎక్స్ట్రా ల్యాండ్లు ఊరవతల అక్కడ ఈ బిల్డింగ్లు ఇక్కడ ఈ షట్టర్లు ఇవి నేను కొనట్లేదు. నాకు ఒక ఇల్లు ఉంది, ఒక కారు ఉంది, చాలు. మీకు ల్యాండ్లు ఎలా అయితే ఇష్టమో, మీకు వేరేవి ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అయితే ఇష్టం, నాకు బ్రాండ్లు ఇష్టము. నేను ఒక టీషర్ట్ ఒక బ్రాండెడ్ వేసుకుంటా, నేను ఒక బ్రేస్లెట్ ఒక బ్రాండెడ్ పెట్టుకుంటా, వాచ్ ఒక బ్రాండెడ్, షూస్ ఒక బ్రాండెడ్ కొనుక్కుంటా. ఒక బ్రాండ్ షూ మళ్ళీ రిపీట్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఓకే ఈ బ్రాండ్లో ఈ షూ ఉందా, ఓకే నెక్స్ట్ బ్రాండ్లో వేరే షూ కొన్నాం అన్నట్టే నేను 5-6 డిఫరెంట్ బ్రాండ్లు కొనుక్కొని
ఇంకొక మోస్ట్ కంఫర్ట్ కాలుకి ఒక బ్రాండ్ సెట్ ఉంది, దాంట్లో ఇంకో వర్షన్ మోడల్ రిలీజ్ అయితే కొంటా తప్ప సేమ్ వేరే ఆల్టర్నేటివ్ కలర్స్ నీకేం ప్రాబ్లం? మీరు ఇచ్చారా? ఈజ్ ఇట్ యువర్ మనీ? ఈజ్ ఇట్ యువర్ బ్లడ్? ఈజ్ ఇట్ యువర్ స్వెట్? బ్రాండ్ నేనే ఇస్తా, మ్యాక్సిమం చెమట రాకుండా డియో కొట్టుకుంటున్నా. ఒకవేళ చెమట వచ్చినా నా చెమట నా బ్రాండ్కి, మీకేం ప్రాబ్లం? మీ చెమటకి ఏం ప్రాబ్లం? సో ఇప్పుడు సాకేత్ అంటే బ్రాండ్స్ అని అనుకుంటారు కదా, ఇంకా అనొద్దని స్ట్రైట్ గా ఇచ్చేస్తున్నావు అందరికి. అనండి, ప్రాబ్లం నాకేం ప్రాబ్లం లే. ప్రాబ్లం ఏం చెప్పు. బ్రాండ్ 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 అనే అసలు దొవ్వద్దు అనండి. ఓకే, వాడు బ్రాండ్లు ఇస్తాడా, నేనే ఇస్తా. ఎస్, ఐ లైక్ ఇట్, ఐ ఎర్న్డ్ ఇట్. ఇట్స్ మరి నేను ఎవరు పోయి మంచి అందమైన అమ్మాయిని కాదు, పెళ్లి గారి పెళ్ళి అయిపోయినా ఒక అబ్బాయిని ఏదో ఒక బాయ్ ఫ్రెండ్ని గోకి తెచ్చుకునే గిఫ్ట్లు కాదు, నా కష్టంతో ఏంటి ఇదేదో కామన్ చిన్న పాయింట్ లాగా ఉంది, అసలు మామూలు ఏంటి. సాకేత్ అంటే టక్కన ఏం గుర్తొస్తుంది అంటే బ్రాండ్ అంటారు. ఎవరు? అవును అన్నారు, అంటారు కొంత. ఇప్పుడు నువ్వు ఏ రేంజ్ లో షేక్ చేస్తున్నావు అంటే ఇంక అనరు. వాళ్ళని ఏమన్నంటే వాళ్ళు మళ్ళీ నేను ఫైర్ బ్రాండ్ అంటారు. సరే ఇప్పుడు సిన్స్ వి స్టార్టెడ్ ఐ నో హూ టోల్డ్ దిస్ ఇన్ మీ. యూ మినీ డామ్. ఓకే ఓకే, ఇప్పుడు గీతా మాదిరి అంటే టక్కన ఏం గుర్తొస్తుంది సాకేత్కి? సాగదీయడం జో కాదు, నువ్వే నీ పేరుని నువ్వే కట్ చేసుకొని ఇంత పెట్టుకున్నావు జో అని, నువ్వే కదా. ఆ కట్ చేసుకుని వదిలేసి నీ ఫుల్ నేమ్ని ఇంకో 3 పేర్లు పట్టే అంత టైంలో పిలుస్తాను చూడండి, జ్యోతి అని. అది నాకు అది గుర్తొస్తుంది. గీత కృష్ణ కృష్ణ కంగారు కంగారా. యా ఓకే ఓకే ఓకే, అయిపోతుంది. యా ఒక్క పని కాదు, 10 పనులు, 10 ఇళ్ళ పూజారి, అది కూడా కంగారు పడుతూ చేసే పూజారి గుర్తొస్తాడు. సరే దామిని. ఓమ్ కమ్ టు మై రూమ్ మాట్లాడతా నీతో. బట్ దామిని అంటే నాకు గుర్తొచ్చేది ఎప్పటికప్పుడు టు డూ సంథింగ్ న్యూ, ఏదో కొత్తది చేయాలి. ఆల్రెడీ ఓకే సినిమా పాటలు పాడుతున్నారు, ఆల్రెడీ షోలు చేస్తున్నారు, నేనేం కొత్తగా చేయొచ్చు అన్నది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. పాటరీ అంటది, ఒకసారి మర్చెంటైజ్ అంటది, మర్చ్ బెటర్ అంటది, సడన్గా ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటుంది. షీ కీప్స్ ట్రైయింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ సంథింగ్ న్యూ విచ్ నో బడీ అదర్స్ డూ. చూడండి, నేను నీ గురించి అంత మంచిగా చెప్తుంది, నేను అందంగా. ఇప్పుడు సాకేత్ 1 word about సింగర్స్ అంటే సాకేత్ ఈస్ క్లోజ్ టు ఎవ్రీబడి. ఇంకో పాడ్కాస్ట్ చేయాలి నేను. వద్దు, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. కానీ జర్నీ ఈజ్ ఇన్స్పైరింగ్ సీరియస్లీ. నాకు ఇన్ని షేడ్లు ఉన్నాయని నిజంగా తెలియదు. ఐ నో దట్ యు ఆర్ అ లైవ్ వైర్, ఒక పవర్ హౌస్ అని తెలుసు, కానీ ఇన్ని షేడ్లు ఉన్నాయని తెలియదు. వెరీ ఇన్స్పైరింగ్. విషింగ్ యూ ది బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఫైనల్ వర్డ్ మన వాళ్ళకి, అన్స్క్రిప్టెడ్ వర్డ్. Unscripted word is actually, I like the title. I think everybody has to follow this one word in your life. Don't script your life. Leave it to God. You don't script it. Maybe He'll script it. You take the unscripted and lead your life. నేను అదే చెప్తా. అదే గుడ్ వన్. యా, దేవుడు ఆల్రెడీ స్క్రిప్ట్ ఆయన రాసిన తర్వాత మీరు కూర్చొని ఏందో రాసింది నాకు అర్థం కాదు. సో లీవ్ ఇట్ unscripted. Follow his script. So please do subscribe Unscripted with Joe and keep watching all our episodes and కొంచెం లైక్ ఇవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సాకేత్. లవ్లీ టాకింగ్ టు యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే. మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్లో మళ్ళీ వెళ్దాం యూత్ డైరెక్టర్ షేడ్లో. సో దట్ వాజ్ సాకేత్ కోమండూరి. అమేజింగ్ కదా అసలు. తన పాటల్లో ఎనర్జీ, తన మాటల్లో ఎనర్జీ, తన లైఫ్ స్టైల్లో కూడా బోల్డ్ అంత ఎనర్జీ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. అబ్బా అమేజింగ్ అనిపించింది. లివ్ ద మూమెంట్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అన్నది ఈ రోజు తన మాటలు ఇంకోసారి కొంచెం గట్టిగా అర్థమైంది మీకు కూడా కదా. ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను, ఈ పాడ్కాస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ కూడా చేయండి. అలాగే అండ్ ఫర్ బ్రాండ్ కొలాబరేషన్స్ unscriptedwithjoe@gmail.com మెయిల్ డ్రాప్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.